అందరికీ నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలను అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, మనం ఈ కార్తీక మాస సందర్భంగా ఈనాటి సత్యదర్శనంలో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇవేంటివి, అసలు ఏంటివి, పుట్టు పూర్వోత్తరాలు, ప్లస్ అందులో ఉన్న సత్యం ఏంటి, ముఖ్యంగా అందులో ఉన్న సత్యం ఏంటి అనేది మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనుజా మేడం గారు అందిస్తున్నారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. ఎస్ మేడం, ఏమిటి మేడం ద్వాదశ జ్యోతిర్లింగాలు విశిష్టత? ఓకే, ద్వాదశ జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం అంటేనే జ్యోతితో వెలుగొందినటువంటి లింగము. జ్యోతిర్లింగము అంటే జ్యోతిర్లింగం అంటే జ్యోతితో వెలుగుతున్నటువంటి లింగం. ద్వాదశి జ్యోతిర్లింగాలు అవి ఎక్కడెక్కడ ఆవిర్భవించాయి, వాటి యొక్క విశిష్టత మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సార్. జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించంటే, పూర్వము మన చరిత్ర శివపురాణంలో చెప్పబడినది అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు, కానీ బ్రహ్మ విష్ణు వాళ్ళలో వాదన పెరిగింది. అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, అటువంటి వాదన వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ఏంటంటే తనేమనుకున్నారు, శ్రీ మహావిష్ణు నా ద్వారానే బ్రహ్మగారు జన్మ తీసుకున్నారు. బ్రహ్మ ఏమనుకుంటారు, నేనే కదా సృష్టికర్తని నేనే కాబట్టి నేనే గొప్ప అనేది తన చెప్పుకోవడం. నేనేమనుకున్నా, నా ద్వారానే ఈయన జన్మ తీసుకున్నాడు, నేనే గొప్ప. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దేవాన దేవతలలో కూడా అహం అనేది ఉంటుంది, తమో గుణం రజోగుణం కూడా ఉన్నది. ఎంత సాధన చేసినా కూడా, మనం ఎంత ఉన్నతంగా ఎదిగినా, సిద్ధులు పొందినా, దేవాన దేవతలకు కూడా ఈ అహం అనేది, తమో గుణం రజోగుణం అనేది మధ్య మధ్యలో ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనం తెలుసుకోవాల్సిన ఈ యొక్క విశిష్టత, ప్రతి ఒక్క మనకి చరిత్ర తీసుకుంటే, ఆ చరిత్ర విశిష్టత తీసుకుంటే ధ్యానానికి యాడ్ అయ్యే ఉంటుంది సార్. ప్రతి ఒక్క విషయము ధ్యానంతో కూడుకొని ఉంటుంది అనేది. నిరాకార నిరంజన్ నిర్గుణం అనేది ఎట్లా మనం తెలుసుకుంటామంటే, ఈ యొక్క చరిత్రల ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. మన పూర్వీకులు మనం అందించినటువంటి రియల్గా జరిగిన స్టోరీస్ కదా ఇవన్నీ, రియల్ జరిగిన చరిత్ర. ఆ చరిత్ర మనం వినడం ద్వారా సనాతన ధర్మంలో ఏదైంది, సత్యం ఎలా పాటించారు, అసత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అవి తెలవనందువల్ల, ఆ చరిత్ర మనం విననందువల్ల ధర్మం తెలీదు, సత్యం తెలీదు, ధ్యానం అంటే తెలీదు, తపస్సు అంటే తెలీదు. ఈ తెలుసుకోవడానికి ఈ యొక్క చరిత్ర మనం వినాలి, ప్రతి ఒక్కరు వినాలన్నమాట. ఈ విధంగా బ్రహ్మ విష్ణులు ఎవరికి వాళ్ళు అహంతో ఒకరు వాదోపవాదాలు చేసుకున్న సమయంలో పరమశివుడు ఇదంతా తెలుసుకొని ఆయన ఒక గొప్ప దివ్యమైన లింగ ఆకారంలో ఆకాశం నుండి భూమి వరకు దివ్యమైన వెలుగుతో ఆయన వెలుగొందుతున్నాడు అనమాట. ఒక స్తంభంలాగా, దివ్య కాంతి ప్రకాశ స్తంభంతో వెలుగొందినప్పుడు వీళ్ళిద్దరు చూసి, అమ్మ పైకి చూస్తేమో ఆకాశం దాటింది, కింద చూస్తే భూమి లోపలికి ఉంది, ఏది సృష్టి ఎక్కడ అంతం ఎక్కడ తెలియట్లేదు. ఇద్దరు ఏమనుకున్నారు, ఒకరి తర్వాత ఒకరు, మన ఇద్దరం నువ్వు పైకి వెళ్ళు నేను కిందికి వెళ్తాను. బ్రహ్మగారు పైకి వెళ్ళారు. ఆయన మొత్తం విశ్వం అంతా వెళ్ళడము, నక్షత్రాలు గ్రహాలు దాట ఇంకా పైకి ఉన్నది. ఈయన కింద మహావిష్ణువు కిందికి వెళ్ళారు. కిందికి వెళ్ళినా కూడా ఇంకా పాతాళంలో ఒక చివరి దాకా వెళ్తూనే ఉంది. అంతం తెలియట్లేదు, ఇద్దరికి అంతమే కనబడట్లేదు అనమాట. వాళ్ళిద్దరికీ అంతం కనపడకుండా బ్రహ్మగారు ఏం చేస్తారు, ఇంకా కొంత పైకి వెళ్దామని ఇంకా కొంచెం పైకి వెళ్ళేసరికి అక్కడ సంపంగి పుష్పము పైనుంచి పడుతుంది అనమాట. పైనుంచి పడుతున్నప్పుడు ఆ సంపంగి పుష్పాన్ని ఆపి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను పడుతూనే ఉన్నాను, అంతం అనేది తెలియలేదు, ఇంకా పడుతూనే ఉన్నాను, నాకు అంతం తెలీదు. అక్కడ ఐరావతం కూడా కనబడుతుంది అనమాట. కామదేవుని కూడా అడుగుతాడు, తను కూడా అదే చెప్తాడు. సరే, ఇది మనకు అంతం ఆరంభం తెలియట్లేదు కనుక మనం ఈ కింద విష్ణువుకి ఏదో ఒకటి చెప్పేద్దాము అని వీళ్ళిద్దరిని సహాయం అడుగుతారు. మీరు నేను చెప్పినట్టే చెప్పండి, మేము చూసామని చెప్పండి, మీరు సాక్షులని చెప్పండి అనేసి ఆ సంపంగికిను ఈ ఐరావతానికి కామదేవునికి చెప్తారనమాట. అంటే బ్రహ్మగారు చూశారని, ఆదిని చూశానని తను చెప్పడం చేస్తారు.
వీళ్ళిద్దరికి మరి బ్రహ్మ సృష్టికర్త కదండి, బ్రహ్మ సృష్టికర్త ఆయన చెప్తున్నప్పుడు ఇంకా మనం చెప్పకుండా ఉండలేమని ఒప్పుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా ఓకే అని చెప్పడానికి రెడీ అయిపోయి కిందకి వచ్చిన తర్వాత చెప్పడం చేస్తారు. బ్రహ్మగారు ఈ విధంగా నేను చూశాను, ఆదిని చూశాను, సాక్ష్యం వీళ్ళే, అక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు కూడా, అవును మేము కూడా చూసాము. కానీ ఇదంతా పరమశివుడు వెంటనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఆయన మళ్ళా ప్రత్యక్షమయ్యి అప్పుడు బ్రహ్మగారికి చెప్తారనమాట, నువ్వు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసావు, అబద్ధాలు చెప్పడము ఇవన్నీ కూడా తమోగుణం రజోగుణం అహంకారానికి ప్రతీక కనుక నిన్ను ఎవరు పూజించరు, ఈ భూ ప్రపంచంలో నీకు పూజలు అందుకునే అర్హత లేదు, మిమ్మల్ని ఎవరు పూజించరు అని చెప్పడం చేసరికి ఆయన, అందుకే బ్రహ్మదేవుడికి ఎక్కడ గుడులు లేవు, గుడిలో ఉండవు సార్. చూడండి మీరు ఎక్కడైనా బ్రహ్మదేవుడికి గుడిలో ఉండవు. అప్పుడు తను ప్రాధేయపడినప్పుడు ఇంకా తను ఒప్పుకోవడము జరుగుతుంది. ఈ శ్రీ మహావిష్ణువు కూడా చెప్పడం స్థితి లయకారకుడు స్థితికారకుడు ఆయన. కనుక ఆయన అంటారనమాట, నీకు పూజలు అందుకునేది ఉంది, నువ్వు స్థితికారకుడు కనుక నీకు వారు ఏం చెప్తారు మరి, కిందికి వెళ్ళారు కదా, వారికి కూడా ఆయన కూడా కింద వరకు వెళ్తారు కానీ ఆయనకు అందలేదు, కానీ ఆయన సత్యమే చెప్పాడు, అందన్నట్టే చెప్తాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అచ్చా, వీరేమో మరి అంతం లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పించారు, వీరేమో ఉన్నది ఉన్నట్టు చెప్తారు. విష్ణువు సత్యము అసత్యము అనేది ఉంది కదా, అసత్యం తను చెప్పడం ద్వారా అక్కడ సత్యం పలకలేదు కనుక శివ పరమాత్మ ఆయనకి శిక్ష వేసాడు అనమాట. అంటే ఎవరికైనా మనం చేసే పనులు కానీ మాటలు కానీ మన ఆలోచనలు కానీ అసత్యంతో కూడుకొని ఉంటే, ప్రతి ఒక్క మానవుడు ఇక్కడ సత్యము అసత్యం అన్నమాట. అంటే మంచి చెడులు ఇవి తీసుకోవచ్చు, మంచి చెడు సత్యము అసత్యం. ఎవరైతే అసత్యం మాట్లాడతారో, ఎవరైతే ఫలితాన్ని ఆశిస్తారో, ఎవరైతే నేనే గొప్ప అనుకుంటారో, అహం, ఇక్కడ అహం అన్నమాట. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సాధన చేసినా, ఎంత సిద్ధులు పొందినా, ఎంత దేవతలకైనా అహం అనేది ఉన్నందువలన వాళ్ళకి అర్హత అనేది కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళని గొప్పగా ఎవరు చూడండి, అది పూజలు అందుకునేది ఉండదు అన్నమాట. అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఈ యొక్క విశిష్టత అన్నమాట. మనం అందరూ చాలామంది ధ్యానంలో ఎన్నో దేవుళ్ళు దేవతలు కనబడుతున్నారు మనకి, వాళ్ళందరూ మాకు ఎన్నో సందేశాలు ఇచ్చారు అని, థర్డ్ ఐ ఓపెన్ అయిందని అన్నీ చెప్పుకుంటుంటారు. ఏది థర్డ్ ఐ ఓపెన్ అయినా, ఎన్ని దేవతలు కనిపించినా, మనకి ఎన్ని సందేశాలు ఇచ్చినా, ఇక్కడ మన ఇన్నర్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏ గుణంలో ఉన్నాము, తమో గుణమా, రజోగుణమా, సాత్విక గుణంలో ఉన్నామా, లేకుంటే నిర్గుణంలో ఉన్నామా, ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి ఒక్క ధ్యాని చెక్ చేసుకుంటూ ఉండాలి మనల్ని మనము. ఎవ్వరికి తప్పదు సార్ మనకు తమోగుణ రజోగుణాలు, ఎందుకంటే మైండ్ అనేది ఉంది కదా, ప్రతి ఒక్కరికి మైండ్ అనేది ఉన్నది, అది అప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది. అది సత్యంలోకి వెళ్ళొచ్చు, అసత్యంలోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. కనుక మనం మైండ్ ఆధీనంలోకి వెళ్తున్నామా, అంటే బుద్ధి సూక్ష్మతతో మాట్లాడుతున్నామా, ఆత్మస్థితిలో ఉండి మాట్లాడుతున్నామా, ఎరుకతో ఉండాలన్నమాట. ఎరుకతో ఉన్నప్పుడే ఇవన్నీ తెలుస్తాయి. అంటే ఈ దేహం కాకుండా, ఈ దేహం నేను కాదని తెలిసినప్పుడు మాత్రమే ఈ స్థితిలో చేరుకోగలుగుతారు, ఆత్మస్థితిలో చేరుకోగలుగుతారు. అంటే ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే ఈ స్థితి కలుగుతుంది అనమాట. ధ్యాన సాధన చేసిన వాళ్ళకి ఈ స్థితి కలుగుతుంది అనమాట. కనుకనే ఆయన ఇవంతా కూడా చెప్పడం చేశారు పరమశివుడు. ఓకేనా. ఇట్లా ఆవిర్భావం లింగ ఉత్పత్తి ఏ విధంగా జరిగింది, లింగం ఎందుకు మనకి విశిష్టంగా చూపించారంటే, నిరాకారం, నిరంజన, నిర్గుణం ఉన్నది, నిరాకారము, ఆకారం లేనిది. అంటే విశ్వమంతా నిండినది విశ్వ చైతన్య శక్తి, పరమాత్మ శక్తి, అది పరమశివుని యొక్క శక్తి. అది ఆకారం లేదండి, ఓన్లీ శక్తి. ఆ శక్తినే మనము ధ్యానించాలి, లోపల అంతర్మదనంగా పూజించాలి, అంతర్యానం చేయాలి. మన లోపల ఉన్న ఆత్మశక్తితో అనుసంధానం అవ్వాలి, కానీ తెలియక మానవులందరూ బయట ఉన్న ప్రాపంచికంగా ఉన్న విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, పూజలు, వ్రతాలు, నామజపాలు, మంత్రజపాలు చేస్తున్నారు. దేనికి ప్రతీకగా లింగం రావడం, లింగ ఆవిర్భావం అంటే వెలుగుతో, దివ్యమైన వెలుగుతో కూడుకున్నటువంటి
లింగమే అనమాట. లింగానికి ఆకృతి లేదు. మీరు ఏ పక్కన ఎన్ని ముఖాలను చూసుకున్నా, 4 పక్కన చూడినా 4 పక్కల నుంచి చూడగలుగుతాడు ఆయన. అంతే తప్ప ఆయనకి శక్తి తప్ప విశ్వమంతా శక్తి, విశ్వమంతా శక్తిమయం. అది మన మానవులు తెలుసుకోవాలి అనేది ఈ యొక్క విశిష్టత. లింగానికి ఏదో ప్రత్యేకమైన కారణాలు కూడా చెప్తారు కదా మేడం? లింగాలు ఏం లేదు మేడం, లింగము అనే దానికి ఆకారానికి ఆకారమే లేదు కదా, నిరాకారం కదా. లింగం అంటేనే లింగం అంటేనే నిరాకారం. ఆ నిరాకారాన్ని మనం అలాగే పూజించాలి. బయట పంతులు కూడా గుళ్ళల్లో టెంపుల్లో కూడా ఆ యొక్క లింగాన్ని అలాగే ఉంచి విభూది మాత్రమే పెట్టాలి. విభూది పెట్టే పూజించాలన్నమాట. లింగం ఒకటి చూపిస్తారు, మన దాని శంకరునిది ఒక ఫోటో చూపిస్తారు. మరి ఇది ఏంటి? అది అక్కడే తేడా, పొరపాటు. ఇక్కడ మానవులకి మనం లింగాకారం డైరెక్ట్గా పరమాత్మనే మనకు అందించారు. పరమశివుడే నేను లింగాకృతిలోనే ఉన్నవాడిని, నాకు ఆకారం లేదు అని ఆయనే మనకి ప్రత్యక్ష సాక్ష్యం చెప్పడం కూడా జరిగింది. కానీ మానవులు ప్రతి ఒక్కరు మళ్ళా ఒక మానవుల రూపాన్ని తీసుకొచ్చి ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కళ్ళు పెట్టి, ముక్కు పెట్టి, నోరు పెట్టి, వాటికి విభూతులన్నీ రాసి ఒక ఆకారం తయారు చేస్తున్నారు అనమాట. ఆకారం చేసి మళ్ళా పువ్వులు అన్నీ పెట్టి ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టి, కానీ మళ్ళా నిరాకారంలోకి వెళ్ళడానికి అవ్వదు సార్. మళ్ళీ ఆకారం కాక ఆ ఆకారాన్నే పూజించడం, ప్రార్థించడం, నామజపం, మంత్రజపం, మళ్ళీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మానవులు భగవంతుడు ఇచ్చింది అందరు పక్కన పెట్టేసి మళ్ళా ఆకారాన్నే పూజించడం చేస్తున్నారు. దీని ద్వారా వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మనలోనికి మనం వెళ్ళలేము. మన అంతరాత్మ, మన అంతర్యానం చేయలేకపోతున్నారు. అంతరంగ ప్రబోధాన్ని వినలేకపోతున్నారు. ఈ యొక్క ఆకారాన్ని పెట్టుకోవడం వల్ల మనం కళ్ళు మూసుకొని ఆ తపస్సు చేసుకున్నప్పుడు, ధ్యానం చేసుకున్నప్పుడు మీకు ఆ ఆకారమే కనబడుతుంది. ఎవరైతే ఆకారాన్ని పూజిస్తారో, ఆకారంతో మంత్రజపం, నామజపం చేస్తారో, మీరు చూసి దేన్నైతే మీరు చూసుంటారో ఆ చూసిందే మనకి లోపల సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? మనకు ఆ ఆకారమే కనబడుతుంటుంది. ఇక అందరు ఏమనుకుంటారు? సాక్షాత్తు శివుడు, శివ పరమాత్మ నాకు ప్రత్యక్షమయ్యారు, దర్శనం ఇచ్చారు, ఆయన నాకు దర్శనంలో నాకు కొన్ని చెప్పారు, కొన్ని జ్ఞానం అందించారు, ఇవన్నీ చెప్పడం చేస్తుంటారు. తెలుసుకోవాల్సింది ఇదే పాయింట్ సార్. మనం నిరాకారంతో ఏమొద్దు, ఒక శూన్య స్థితిలో ఉండడము, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మన అంతరంగంగా మనం వెళ్ళడము, మనతో మనం ప్రయాణం చేయడం, అంటే మనలోనికి మనం ప్రయాణం చేస్తాం అన్నమాట. మనలోనికి మనం ప్రయాణం చేయడం అంటే మన ఆత్మతో, మన ఆత్మ యొక్క చైతన్య శక్తికి మనం అనుసంధానం అవుతాం. ఆత్మశక్తికి అనుసంధానమైనప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్కి కూడా మన కనెక్షన్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే శ్వాసను మనం గమనిస్తూ శ్వాస లేని స్థితికి చేరుకున్నప్పుడు, మనసు మైండ్లో ఆలోచన లేని స్థితికి చేరుకున్నప్పుడు మనం ఆత్మస్థితికి చేరుకోవడము, ఈ ఆత్మస్థితి నుంచి మన శూన్యస్థితి నుంచి పరమాత్మ కనెక్షన్ ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, ఇది ఆవిర్భావం. సో మరి ఆవిర్భావం అంటే జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి చెప్పారు. మరి ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏంటివి, అందులో ఏంటి మొదటిది? ద్వాదశ జ్యోతిర్లింగాలు మొదటిది సోమనాథ క్షేత్ర జ్యోతిర్లింగం. సోమనాథ క్షేత్ర జ్యోతిర్లింగం అన్నమాట. అది జ్యోతిర్లింగం. సోమనాథ క్షేత్రం అంటే మనం ఇక్కడ పురాణాలు, శివ పురాణంలో చెప్పడం జరిగిందనమాట. ఆ దక్ష ప్రజాపతి ఆయన ఎన్నో వేల సంవత్సరాల ధ్యానం తపస్సు చేసి శక్తివంతుడిగా ఆయన పేరు పొందాడు. ధ్యాన తపస్సు చేసి ఆయనకి 60 మంది కూతుర్లు జన్మ తీసుకోవడం జరిగింది. అందులో 13 మందికి కశ్యపునికి ఇవ్వడం, మ్యారేజ్ చేయడం, పెళ్లి చేయడం జరిగింది. ఇంకా 27 మెంబర్స్, 27 వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలుగా వాళ్ళ నక్షత్రాల ధ్రువతారలై నిలిచారనమాట. నక్షత్ర మండలాల్లో నక్షత్రాలుగా వాళ్ళ ఇంకా 27 మెంబర్స్, 27 పిల్లలు అనమాట, ఆడపిల్లలు. వాళ్ళు అక్కడే విహరిస్తూ అక్కడే ఆనందంగా ఉండడం, నక్షత్ర ధ్రువతారలుగా ఉండడం ద్వారా చంద్రమండలం చంద్రుని చూసి ఆనందించి, ఆయన ఎంతో చంద్రుని బింబం ప్రతి ఒక్కరు చూసి ఆనందిస్తాం చూడండి. ప్రతి ఒక్కరి ఫేసు చంద్రబింబం లాగుందని చంద్రునితోనే పోలుస్తారు.
ప్రతి ఒక్కరు చంద్రుడితో పోలుస్తారు. ఎందుకు చంద్రుడితో అంటే అంత అందంగా కనబడతారు. ఆయన మనసు వికాసానికి ప్రతీక అనమాట. కనుక వీళ్ళందరికీ ఆయన్ని చూడంగానే ఆ మనసు వికసించడము, తన్మయత్వం చెందడము, ఆయన్ని వీళ్ళందరూ 27 మెంబర్స్ ప్రేమించడము, తను కూడా ఆ చంద్రుడు కూడా వీళ్ళందరినీ కూడా మోహించడము, ప్రేమలో పడ్డము. ఇంకా ఇవన్నీ జరిగిన తర్వాత ఈ 27 మెంబర్స్ స్త్రీలు తండ్రి దగ్గరికి రావడం, దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చి తండ్రి గారికి నమస్కారం చేసుకుంటారు. నమస్కారం చేస్తే ఎందుకు మీరు అందరు కలిసి ఒకేసారి ఇలా వచ్చారు, ఏంటి విషయం అంటే, మిమ్మల్ని నమస్కరించుకొని మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము అని. మీరు చెప్పే కన్నా ముందు నేనే మీకు చెప్పాలనుకుంటున్నాను, మీకు అందరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా బాధ్యత, నా తండ్రి ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. నేను 13 మందికి ఒకళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాను, కశ్యప ప్రజాపతికి మ్యారేజ్ చేశాను. మీకు కూడా 27 మెంబర్స్కి వాళ్ళకి ఒకే భర్తకి ఇవ్వను, లిమిటెడ్గా ఇవ్వాలి. ఒక 5 మెంబర్స్ అట్లా నేను సెలెక్ట్ చేసుకొని మీకు మ్యారేజ్ చేస్తాను, పెళ్లి చేస్తాను అని నా తండ్రి గారు చెప్పడం జరుగుతుంది అనమాట, దక్ష ప్రజాపతి. కానీ వీళ్ళేమంటారు, ఆ విషయంగానే మీకు చెప్పడానికి వచ్చాము, మాకు ఇట్లా చంద్రుడు మాకు అందరికీ చాలా ఇష్టము, మేమంతా ప్రేమించాము, ఆయన కూడా ఒప్పుకున్నారు, ఆయన కూడా మా యొక్క ప్రేమను ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకోవడానికి మీ దగ్గరికి అందుకే వచ్చాము తండ్రి గారు, మీ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాము. ఆయన అవాకైపోతారనమాట. 27 మెంబర్స్ చంద్రునికి భార్యలుగా ఉండడం అనేది మీకు చాలా కష్టం అమ్మ, మీరందరూ సంసారం చేసుకోవాలంటే ఒకరికొకరు ఎంతో అండర్స్టాండింగ్లో ఉండాలి. ఆ అండర్స్టాండింగ్ అనేది చాలా కష్టం. ఏదో ఒక తక్కువ మెంబర్స్, ఒక 5 మెంబర్స్ వరకు అయితే మీరు అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతారు. ఇదంతా మీకు సంసారంలో తర్వాత కష్టం అనిపిస్తుంది. నా యొక్క విషయంగా నేను చెప్తున్నాను, మీరు ఆలోచించుకోండి అంటే, లేదు మేమందరం సహోదరులము, అంటే మేమందరం సిస్టర్స్మే కదా, సోదరులము, మేమందరం కలిసిమెలిసే ఉంటాము, ఈ జీవితాన్ని మేము చక్కగా డీల్ చేసుకోగలుగుతాము, మీరు అనుమతించండి. సరే, మీరు ఇంతగానంగా చెప్తున్నారు కనుక ఓకే, నేను దానికి ఒప్పుకుంటున్నాను. 60 మంది పిల్లలు ఆయనకి, ఆడపిల్లలు దక్ష ప్రజాపతికి. వాళ్ళని 13 మందికి ఒకరికి కశ్యప ప్రజాపతికి ఇవ్వడం, మ్యారేజ్ చేయడం జరిగింది. ఈ 13 మంది నక్షత్ర మండలాల్లో నక్షత్ర వాసులుగా పైన ధ్రువతారలుగా నిలుచుకొని అక్కడ వాళ్ళు ఆ యొక్క వెలుగు అందుతూ ఆనంద స్థితిలో ఉంటూ అందరూ తన్మయత్వము, నాట్యము, ఆటపాటలు ఆనందిస్తూ ఉన్నారు. ఆనంద సమయంలో చంద్రుని చూడడం జరిగింది. చంద్రుని చూసి వీళ్ళు ఆ తన్మయత్వం చెంది ఆయనను చూడంగానే పరవశించి ప్రేమలో పడ్డము, ప్రేమతత్వం పొందడము. అంటే ప్రతీక ఎవరు? చంద్రుడు దేనికి ప్రతీక? మనసుకి ప్రతీక అండి. ఆ మనసు ప్రతీక అంటే మనసు ఆహ్లాదకరంగా ఆయన అంత ప్రశాంతతనిస్తాడనమాట. ఆ ప్రశాంతతని వీళ్ళు పొందడం జరిగింది ఆయన సమక్షంలో. ఆయన కూడా అంతే, సేమ్ వాళ్ళందరినీ చూసి ఆయన కూడా ఇష్టపడము, ఒప్పుకోవడము, తను కూడా ఓకే అని తను కూడా ఒప్పుకుంటాడు, ఆ ప్రేమని యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం తర్వాత ఇంకా సరే తండ్రి గారు కూడా ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన్ని పిలవాలని చంద్రుని పిలుస్తారనమాట. చంద్రుని ప్రజాపతి, చంద్ర మీరు రండి అని పిలిస్తే ఆయన పరిగెత్తుకొని వచ్చి నమస్కరించి, అంటే ఈయన ఎన్నో వేల తపస్సు చేశాడంటండి దక్షుడు. ఆయన ఎన్నో వేల తపస్సు చేసి ఎంతో సిద్ధులు పొందిన వ్యక్తి. ఆయన పిలవంగానే చంద్రుడు రావడము, ఏంటండి చెప్పండి మీ ఆజ్ఞ అంటే, మా పిల్లలు మిమ్మల్ని ప్రేమించారు, ఆ ప్రేమను మీరు కూడా యాక్సెప్ట్ చేశారంట, ఇవన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది, మరి మీరు దానికి ఏమంటే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను కూడా చేసుకోవడానికి రెడీగానే ఉన్నాను, మరి మీరు అందరినీ సమానంగా చూడాలి. ఫస్ట్ పాయింట్ ఇదే ఆయన చెప్పడం చేస్తారనమాట. ప్రతి ఒక్కరిని మీరు సమదృష్టితో చూడండి. 27 మంది స్త్రీలు, 27 మందిని మీరు సమదృష్టితో చూడాలి. ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడరాదు. అటువంటి చూడడం ఏమన్నా జరిగింది తెలిసిందంటే నేనైతే ఊరుకుండేది లేదు, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాను, అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే సరే అని చంద్రుడు ఓకే అని ఒప్పుకుంటాడు.
ఒప్పుకొని మ్యారేజ్లు అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి రోహిణి ఆవిడిని అందులో చాలా ఇష్టపడతాడు. ఆయనకి రోహిణితో కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇదంతా కూడా గత జన్మ సంస్కారం ఉంటుందంటండి. అంటే ఆమెకి తనకి గత జన్మలో ఏదో ఒక కార్యకారణ సంబంధం, ఆ సంస్కారం, ఆ వాసనలు ఉండడం ద్వారా ఆమెనే ఎక్కువగా ప్రేమించడం, ఆమెనే ఇష్టపడడం, ఆమెతోనే ఉండడం, ఆమెతోనే ఆటలు పాటలు అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళకి ఆ ప్రేమను పంచడం ఉండదు. ఒక భర్త కదా, భార్యలకి భర్త దగ్గర ఉండాలని, ఆ ప్రేమతత్వాన్ని పొందాలని వీళ్ళకి అందరికీ ఉంటుంది. కానీ ఈయన ఇవ్వట్లేడు. వీళ్ళు ఏమనుకుంటారు, కొద్ది రోజుల దాకా చూద్దాము, భర్త కొద్ది రోజుల తర్వాత, ఇప్పుడు వేరే టూర్లకు వెళ్ళిన వాళ్ళు ఒక 10 days 20 days తర్వాత భార్య దగ్గరకు వస్తారు. భార్య భర్తలు ఆ ప్రేమతత్వాన్ని పొందుతారు, భార్య ఆ ప్రేమ పొందుతుంది. వీళ్ళు అట్లా వెయిట్ చేస్తారండి. ఎన్నో రోజులు నెలలు కూడా వెయిట్ చేస్తారు. ఆయన కంపల్సరీ వస్తారు, మనకి ప్రేమను పంచుతాడు. భర్త మనకి ప్రేమను పంచకుండా ఉండడని పాపం మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. కానీ ఆమె రోహిణి దగ్గర నుంచి ఈయన రాకుండా అక్కడే ఉండడం, ఆమెతోనే ఉండడము, ఆ ప్రేమ కలాపాలు చేసుకుంటూ వీళ్ళందరూ వీన్ని చూసి ఎదురు చూసి దుఃఖము, బాధ, అశాంతితో ఉండడము. ఇంకా ఇట్లా కాదు, ఈయన మనం మాట కూడా వినేటట్లేదని తండ్రికి విన్నవించుకుందాము అనేది తండ్రి దగ్గరికి రావడము, తండ్రికి చెప్పడము, తండ్రికి విన్నవించుకోవడము, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలంతా చెప్పుకున్నారనమాట. ముందు అనుకున్నట్టుగా ఆయన లేరండి, ఆయన ఆ మాటలో నిలవలేదు, తండ్రి గారికి చెప్పుకోవడం చేస్తారనమాట. చెప్పుకున్న తర్వాత ఆయన చాలా ఉక్రోషం, ఆయనకు అన్నీ ఉంటాయి. ఉక్రోషం ఉంది, శక్తి ఉంది, అన్ని విధాలు అన్నీ ఉంటాయి. అంటే ఒక యోగి లక్షణంలో ఉన్న వాళ్ళకి అన్నీ ప్రకోపిస్తుంటాయి అన్నమాట. ఈయన ఆ ప్రకోపంతో ఇంకా మళ్ళా చంద్రుడిని పిలిచి చంద్రుడితో మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. మీకు ఫస్ట్ డే మ్యారేజ్ చేసి పెళ్లి చేసే ముందే మీకు చెప్పడం జరిగింది, మాకు అందరి కూతుర్లని, మీరు అందరి పుత్రికలని సమానంగా చూడాలి అని మీకు చెప్పడం చేశాను. మీరు దానికి వాగ్దానం ఇచ్చారు, కానీ మీరు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. ఎవరిని మీరు దగ్గరికి కానీ ఆ ప్రేమను పంచట్లేరు, ఆ రోహిణికి ఒకదానికే పంచుతున్నారు. కనుక వీళ్ళందరి యొక్క బాధ, దుఃఖము, అశాంతి ఇవన్నీ కూడా మీకు అంటుతుంది. ఎట్లా అంటుతుందంటే, నేనే నీకు శాపం ఇస్తున్నా అని ఆయనకి శాపం ఇస్తాడు. క్షయరోగంతో నువ్వు బాధపడుగాక, క్షయరోగంతో నువ్వు బాధపడాల్సిందే. నువ్వు ఇంతమందిని బాధ పెట్టినందుకు నీ శరీరానికి మానసికంగా, శారీరకంగా క్షయరోగంతో బాధపడుగాక అని ఆయనకి అంటే శాపం పెట్టడంలో ఆ శరీరం అంతా దగ్గరకు అయిపోవడము, క్షయరోగత బాధపడడం. అప్పటి నుంచి ఇంకా విపరీతమైన ఆస్తమా, దగ్గు, ఇంకా నిలవలేక కూర్చోలేక బాడీ షివరింగ్, బాడీ అంతా దగ్గరకు అయిపోవడం. ఇంకా ఆయన తప్పు తెలుసుకుంటూ ఆయన ప్రజాపతి దగ్గర చెప్తాడనమాట, దక్షుడి దగ్గర వేడుకుంటాడు, తప్పు నాదే, నన్ను క్షమించండి, నాకు ప్రాయశ్చిత్తం ఇవ్వండి, సరే నేను చేశాను తప్పే, ఇది కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను. దానికి రెమెడీ అంటే మీకు ఏమంటారు, శాపానికి రెమెడీ అనమాట, విరుగుడు. దీనికి విరుగుడు, శాప విరుగుడికి నాకు శాప విమోచనానికి నాకు పరిహారం చెప్పాల్సిందే అని వేడుకుంటాడు. వేడుకున్నందుకు దానికి ఏమంటే, ఏమైనా ఇదంతా నేను కాదు, మీ పరమశివుడు బ్రహ్మగారిని అడగండి, ఆయన మీకు సొల్యూషన్ అందిస్తాడు అని అంటే, అప్పుడు బ్రహ్మదేవునికి ధ్యానించి బ్రహ్మదేవుని దర్శనం తీసుకొని ఆయన ప్రత్యక్షమయ్యి అడుగుతారనమాట. ఇప్పుడు ఈయన చంద్రుడు అడుగుతారనమాట, నేనేం చేయాలి, మిమ్మల్ని అడగమన్నారు, ఆయన ఇచ్చిన శాపం ఇచ్చిన అతను కూడా మిమ్మల్ని సృష్టికర్తనే అడగమన్నారు, మరి దయచేసి బ్రహ్మగారు మీరే నమ్మకు ఈ యొక్క పాప విమోచన గురించి చెప్పాలంటే, నాదేముంది నాన్న, నేను కూడా కాదు, లయకారకుడు పరమశివుడు, ఆయనే నువ్వు ధ్యానించి తపస్సు చేసి ఆయన దర్శనం తీసుకో, ఆయన మీకు ఏదైనా చేయగలుగుతారు. బోళాశంకరుడు ఆయన ఎవరు, బోళాశంకరులు మీకు ఏమైనా మీకు అందిస్తారు, మీ కోరికలు నెరవేరుతాయని ఇంకా మేము చెప్పడము. ఆయన ఇద్దరు కలిసి తపస్సు చేస్తారండి, బ్రహ్మగారు ఈయన తపస్సు చేస్తారు. చంద్రుడు అందరూ సాధన చేసి ధ్యానం చేసి ఇంకా శివ పరమాత్మని ప్రత్యక్షం చేసుకున్నాక తాను ప్రత్యక్షమయ్యి అడుగుతారన్నమాట, ఎందుకు మమ్మల్ని పిలిచారు, ఏంటి కారణం, మీ కోరిక ఏంటి
మీరు ఇంత తపస్సు చేశారు కనుక దానికే నేను రావడం జరిగింది, మీ కోరిక నెరవేరుతుంది, అడగండి అని. అప్పుడు చెప్పడం చేస్తాడు చంద్రుడు ఏమని చెప్తే ఇవంతా స్టోరీ మొత్తం చెప్పుకుంటాడు. చెప్పుకొని నా పాప మోక్షం పొందాలి, నా పాప పరిహారం చేసుకోవాలి, మీరే దానికి సహాయం చేయాలని మీరు ఆ సముద్రపు ఒడ్డున ఒక లింగ ఆకృతి తయారు చేసి అక్కడ దాన్ని మీరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అక్కడ మంత్ర జపం చేసుకుంటూ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ ఇసుకతోటే నువ్వు ఏది చేస్తావో పూజ చేసి ఓం త్రయంబకం యజామహే అంటే మృత్యుంజయ మంత్రం ఉంటుంది, ఆ మృత్యుంజయ మంత్రం కూడా పఠిస్తూ ఉండు. అప్పుడు నీకు ఎంత టైం పడుతుందో అది నేను కూడా చెప్పలేను, ఆ టైంకి నీకు అన్ని శాప విమోచన వచ్చేస్తుంది అని అవన్నీ చెప్పి దానికి ఏదే చేయాలో అవన్నీ చెప్తారండి. చెప్పి శివుడు అంతర్ధానం అయిపోతారు, మాయమైపోతారు. ఇంకా అప్పుడు ఆయన ఓపిక లేకున్నా ఆ క్షయరోగంతోనే బాధపడుతూ అదే శరీరంతో పట్టు సడలించున్నా కూడా ఆయన అక్కడ సముద్రం ఒడ్డున అక్కడ ఉన్న మట్టితోటి శివలింగాన్ని తయారు చేస్తాడు. శివలింగాన్ని తయారు చేసి అక్కడున్న సముద్రం నీటితోని ఆయనకు అభిషేకం చేస్తూ ఆ పక్కన ఉన్నటువంటి ఇసుకని తీసుకొని అవే పువ్వులుగా ఇసుక రేణువులని జల్లుతూ నమస్కరించుకుంటూ ఓం నమ శివాయ అని అలా ధ్యానిస్తూ మరియు లోపల కూడా ఆయన మృత్యుంజయ మంత్రాన్ని పఠించమని కూడా చెప్పడం చేశారు. ఇంకా ఆయన అక్కడ కూర్చొని మృత్యుంజయ మంత్రం కూడా లోపల పఠిస్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్ అనే ఆ యొక్క మంత్రం చెప్పుకోవడము, ఓం నమ శివాయ అవన్నీ చెప్పుకుంటూ ఆ ధ్యానంలో ఆ తపస్సులో మళ్ళా శివుడు ప్రత్యక్షమై తన యథాస్థితి అంటే ముందు కన్నా దివ్యంగా దేవీభ్యమానంగా తన యొక్క దేహము దేవీభ్యమానంగా వెలిగిపోతుందంటండి. అపారమైన శక్తితో కాంతితో వెలుగు ముందు ఉన్న శరీరానికన్నా ఇంకా అంత దేవీభ్యమానంగా వెలిగిపోతూ ఆయన పాప ప్రక్షాళన జరగడము ఇవన్నీ తెలుసుకొని ఇక మీదట మీరు ప్రతి ఒక్కరము మన యొక్క ఇన్నర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అహం అనేది ఎవరికి దగ్గర ఉండరాదు. ఇక్కడ వ్యామోహం అనేది ఎక్కువ వచ్చినప్పుడు దానికి ఒక శిక్ష పడుతుంది. దాని నుంచి బయటపడాలంటే శివుణ్ణి ఓం నమో శివాయ అంటే నథింగ్ బట్ కూర్చొని ధ్యాన సాధన చేసినప్పుడు విశ్వశక్తి ప్రవాహం జరిగినప్పుడు అన్ని పాపాల నుంచి బయటపడి మరింత కాంతివంతంగా శక్తివంతంగా తయారవుతాం అనేది ఇందులో అంతరార్థం ఉంది. మరి ఇంకొక క్వశ్చన్ ఆన్సర్, ఇప్పుడు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాం, అంతమందిని పెళ్లి చేసుకున్నప్పుడు అందరికీ సమానంగా ప్రేమతత్వము పంచలేదు. అందరికి భార్యలని కాదు, అందరితో విశ్వ ప్రేమతో ఉండాలి, అందరి పట్ల ప్రేమతత్వంతో ఉండాలి. ఏ ఒక్కరికి రాగద్వేషం ఒకరి పైన ఉన్నా మనకి ఇబ్బందులు తప్పవు అనేది ప్రేమ చూపించడము, పక్కన వాళ్ళకి ప్రేమ చూపెట్టకపోవడము. చంద్రుడు అంటే మనసు, మన మనసులో కొందరిపైన ద్వేషము కొందరిపైన రాగము, రాగద్వేషాలకు అతీతంగా ఎదగమని ధ్యాన సాధన చేసి విశ్వశక్తి వస్తేనే ఇవన్నీ సాధ్యమని, శరీరం ఎలా ఉన్నా మనం ఈ ధ్యాన సాధనతో అంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అంటే ధ్యానించడమే, ఆ విశ్వశక్తి ప్రవాహం చేసుకోవడమే అనేది ఇప్పుడు ఇక్కడ ఎందులో అర్థమవుతుంది. ఇంకొక పాయింట్, ఆ చంద్రుడి యొక్క దేనికి ప్రతీక అంటే మన ఇక చెట్లు చేమలు కానీ ప్రకృతి కానీ ఆహ్లాదకరంగా పంటలు పండుతున్నాయన్నా చంద్రుని యొక్క శక్తితోటే. మన దూది బయటకు వస్తున్న ఔషధ గుణాలతో కూడుకున్న మొక్కలు అవన్నీ చంద్రుని ద్వారానే, చంద్రుని యొక్క శక్తి ద్వారానే అనమాట. ఇంత గొప్ప శక్తిని ఆయన శక్తి కోల్పోతే మిగతా కింద ఉన్నవన్నీ జంతుజాలు కానీ వృక్షాలు కానీ మానవులు కానీ అందరి శక్తి నిర్వీర్యమైపోయారు. ఆయన శక్తి కోల్పోవడమే కాదు, సమస్త భూమండలంలో ఉన్న జంతుజాల వృక్షాలు మానవులు అంతా శక్తి నిర్వీర్యం అయిపోయారు. మళ్ళా ఆయన ఎప్పుడైతే శక్తిని పుంజుకున్నారో మళ్ళా మన భూమండలంలో ఉన్న అన్నీ కూడా శక్తిని పుంజుకున్నాయి. అంటే ఏంటంటే మన మనస్సుని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో ప్రశాంతంగా పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే సమస్తం ఒక ఆర్డర్లో ఉంటుంది అని. ఎవరైనా ప్రతి ఒక్కరూ ప్రేమతత్వాన్ని మర్చిపోరాదు. విశ్వమంతా ప్రేమమయమే.
పరమాత్మ శక్తి అంటేనే ప్రేమ. పరమాత్మ శక్తి అంటేనే ప్రేమ. యూనివర్స్ అంతా శక్తిమయం ప్రేమ. ఆ ప్రేమని అందరికీ సమానంగా పంచు. ఎవరిని ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా, ఒకరు పేదవాళ్ళు, ఒక ధనవంతులు అనేది లేకుండా, ఒకరు అందంగా ఉన్నారు, అందవిహీనంగా ఉన్నారు, కొందరు వృద్ధాప్యంలో ఉంటారు, కొందరు చిన్నపిల్లలు, కొందరు యవ్వనస్తులు ఉంటారు. యవ్వనస్తుల్ని ఒకలాగా చూడడం, చిన్నపిల్లల్ని ఒకలాగా చూడడం, వృద్ధులని ఒకలాగా చూడడం, అంటకుండా పక్కన పెట్టేయడం, నన్నముట్టక నామాలు కాకుండా. ఇప్పుడు తల్లిదండ్రులనే తీసుకోండి, వృద్ధులు అయిపోయారని వాళ్ళని ఒక రూమ్లో వేయడము, లేకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడము. మేడం అదంతా ప్రాపంచికం. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత కూడా కలుపుతున్నారు కదా. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత వాళ్ళతో పోల్చుకోవడం, ఎక్కువ అనుభవాలు వచ్చినాయి, లేదంటే ఎక్కువ జ్ఞానం ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం ఉంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి, తక్కువ ఉంటే తక్కువగా చూసి, ఇలా కాకుండా అంతా సమానత్వం. ప్రేమతత్వం అంటే నథింగ్ బట్ ప్రాపంచికం కూడా ఆధ్యాత్మికం ఒకటే సార్, రెండు వేరు వేరు కాదు. ప్రాపంచికం ఆధ్యాత్మికం అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెయ్యడము అనేది ఆ ఓల్డ్ అయిపోయారని, అంటే తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ అయితే. ద్వాదశ ఇంకా ఏమన్నా ఉందా దీనిది? సోమనాథ్ ఇంకేమన్నా ఉంటుందా? కంప్లీట్ చేయండి. కంప్లీట్ అయిపోయింది. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలైన జ్ఞానం ఏంటంటే, ప్రతి ఒక్కరము ప్రేమ కరుణ దయతో ఉండాలి. మన ఇంట్లో కుటుంబ సభ్యులతోనే మనం ప్రేమ కరుణతో కాదు, అందరి మన బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ప్రేమ కరుణ దయతో ఉండాలి. ఒకరికి ప్రేమ చూపెట్టడం, ఒకరికి చూపెట్టకపోవడం అనేది ఇక్కడ ఈ యొక్క విశిష్టత అనమాట. సోమనాథ క్షేత్రం అంటే సోముడు అంటేనే చంద్రుడు అనమాట. ఆ చంద్రుడు ఎక్కడ? గుజరాత్లో అంటే చంద్రుడు. సోమనాథ్ దేవాలయం అంటే చంద్రుని టెంపుల్. చంద్రుని యొక్క టెంపుల్. శివ పరమాత్మ మళ్ళా ప్రత్యక్షమయ్యి ముందు నీ పేరే వస్తుంది, సోముడు అంటేనే చంద్రుడు, తర్వాతే నా పేరు వస్తుంది. సోమనాథ్ జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం అనేది శివ పరమాత్మ కూడా తర్వాత పెడతారు పేరు ప్రతీక. ఫస్ట్ సోమనాథ్ అనే వస్తుంది అనమాట. చంద్రుని పేరు పెట్టే నిన్ను పూజిస్తారు. నువ్వు ఎక్కడైతే శివుణ్ణి తయారు చేసి పూజించావో ఆ ప్లేస్ ఇక్కడ విశిష్టత అనమాట. ఓకే, గుజరాత్ ఉంది. తను ఇబ్బందులు అంటే తను శాప విమోచన కోసం ఎక్కడైతే ఈ సాధన చేసి మళ్ళీ శాప విమోచన చేసుకొని నార్మల్ అయ్యారో ఆ లింగం అక్కడ, దాన్ని ఆ లింగాన్ని పేరు కలిపి సోమనాథ్ జ్యోతిర్లింగం అన్నారు. వాహ్, మొత్తం మీద ఇది మనసుకు చిహ్నం. మన మనసుని ఎంత శుద్ధిగా పెట్టుకుంటే, మనసులో రాగద్వేషాలకు అతీతంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటాం అనేది ఇది. వండర్ఫుల్ మేడం. చివరగా మీ మెసేజ్ మేడం. కనుక ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమ తత్వాన్ని అనేది కోల్పోరాదు, మర్చిపోరాదు. పెద్దవాళ్ళని ఒకలాగా, చిన్న వాళ్ళని ఒకలాగా చూడరాదు. ఎక్కడైనా ఏదైనా ఆధ్యాత్మికం వేరు, ప్రాపంచికం వేరు కానే కాదు. ప్రాపంచికం ఆధ్యాత్మికం రెండు ఒక్కటే అనేది పరమ సత్యాన్ని తెలుసుకోండి. మనం జీవిస్తున్నామంటే మన ఇంట్లో మన కుటుంబ సభ్యులే అందరూ మనకి నేర్పించడానికి వచ్చిన వాళ్ళే. అదే అనుభవమే జ్ఞానము. ఓకేనా? వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది మిత్రులారా, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అసలు ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం. అంటే ఏంటి? అంటే ముగ్గురు మధ్యన, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్యన కూడా అసలు ఎవరు ఏంటో తెలియని స్థితి మనం కూడా చూస్తున్నాం కదా. అందరం కలిసి ధ్యానం చేసినా ఎవరు ఏ స్థితిలో ఉన్నారో తెలియక మనం మాట తూలుతూ తర్వాత తెలుసుకుంటూ ఉంటాం. మనం పత్రిజీ నేర్పించారు మనం అంతరం ఎలా ఉన్నాం అనేది. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత మరి అంతున్నారని గొప్పతనాన్ని గుర్తించకుండా అసత్యంలోకి వెళ్ళినా కరెక్షన్ చేయబడ్డారు. కానీ విష్ణు ఉన్నట్టు చెప్పడం అనేది జరిగింది. అలా ఆవిర్భావం గురించి చెప్తూ సోమనాథ్ జ్యోతిర్లింగం అంటే ఆ యొక్క చంద్రుడి యొక్క స్టోరీని చెప్పడం జరిగింది. వారు ఒకరి పట్లే పూర్తి ప్రేమను, అంటే ఏంటి, వ్యామోహంతో ఉన్నప్పుడు తప్పదు, శిక్ష తప్పకుండా ఉండడం, దానికి పరిహారం చేసుకోవడానికి శివ పరమాత్మల వారి యొక్క ఆ లింగానికి ఆ విధంగా చేయడం వల్ల అదే ప్లేస్లో గుజరాత్లోని ప్రభాస్ అనే గ్రామంలో ఎక్కడైతే ఇప్పుడు ఉందో అదే ప్లేస్ అనేదే మనం ఇక్కడ తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఓవరాల్గా ధ్యాన సాధన చేస్తూ ఆధ్యాత్మిక జీవితం ప్రాపంచిక జీవితాన్ని కలగలిపి ఉన్నతంగా జీవించాలనేదే ఓవరాల్ మీనింగ్. ఇది ఈనాటి సత్యదర్శనం. మరొక
కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.